గుడ్ ఈవినింగ్ అందరు బాగున్నారా? మేమైతే బాగున్నాం ఫ్రెండ్స్. ఇగో సాయంత్రం పూట పెసరపప్పుతోని వడలు చేద్దామని చేస్తున్నాం ఫ్రెండ్స్. పొట్టు పెసరపప్పు ఏ విధంగా చేస్తాననేది వీడియో మొత్తం చూసేయండి ఫ్రెండ్స్. మిక్సీ పట్టుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాం. మరీ మెత్తగా కాకుండా మరీ ఎక్కువ బరకగా కాకుండా కొంచెం కొంచెం బరకగా మిక్సీ పెట్టుకోవాలి. ఈ మిక్సీ పట్టిన పెసరపప్పు పేస్ట్లోకి ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు అనుకోండి మురుకుల పిండి, బియ్యం శనగపప్పు కలిపిన పిండి అన్నమాట. ఈ రెండింటిని కలిపి టేస్ట్కి తగినంత కారం, కొంచెం పసుపు, ఆనియన్స్, పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. ఎక్కువగా ఉంటే టేస్ట్ బాగుంటుంది. సరే, అన్నేసి చూడు నన్నేసి చూడు అంటారు కదా, సాల్ట్ చీరలో ఇది లేకపోతే మనం ఎన్నేసినా పెడదామే. వీటన్నిటిని మంచిగా కలుపుకోవాలన్నమాట. ఇలా మొత్తం కలిపేసి పెట్టుకున్నాం. ఇప్పుడు ఇక పొయ్యి పైన నూనె పెట్టేసి ఫ్రై చేయడం అన్నమాట. పొయ్యి పైన బాండీలో నూనె పోసుకొని డైరెక్ట్ పెట్టేశాను. ఫస్టే బాండీలో నూనె పోసాను. నూనె వేడైన నూనెలో ఇలా చేతి మీదనే వడల్లాగా పట్టుకోవాలి. తర్వాత ఎర్రగా వేగిన తర్వాత తీసుకోవాలి. నిమిషాల కంటే ఎక్కువ అనేది తీసుకుని ఇట్లనే తీయాలి చల్లబెట్టాలి. ఇగో పెసర్ల వడలు అయితే ఈ విధంగా రెడీ అయిపోయినాయి. వీటి టేస్ట్ ఎలా ఉందో మా శ్రీవారిని అడిగి తెలుసుకుందాం రండి. బాగా పెసర్ల వడలు చేసిన టేస్ట్ ఎలా ఉన్నాయో ఒకటి తెలుసు చెప్పు. సూపర్ ఉన్నాయా? నిజంగానే సూపర్ ఉన్నాయి. నిజంగానే సూపర్ వచ్చినాయి ఫ్రెండ్స్. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తాయి. పెసర్లు హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి కంపల్సరీగా చేసుకోండి ఫ్రెండ్స్.
మీరు ఏదైనా చెప్తారా? సూపర్, వెరీ సూపర్.